రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే ముగ్గురు పార్టీలు కూడా కలుస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి జనం వెనకాల ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే జనం ఆశీస్సులు ఉంటాయండి. ఇలా ముగ్గురు పగటి వేషగాళ్ళు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఎలక్షన్కి ఈ అక్రమ పొత్తులు పెట్టేసుకుని వీళ్ళకి కలిసి వచ్చేస్తే ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే 5 ఏళ్ళగా ఎంతో ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల ప్రజలు కూడా చవి చూశారు కాబట్టి వీరు ఎంతసేపు జగన్ నీకు భయం చూపిస్తాను, జగన్ పేరు రెడ్ బుక్లో రాశాను, లేకపోతే మేము ఎంత ఒత్తాదమో చూపిస్తాం, ఇవే చెప్తున్నారు తప్ప వాలంటీర్లు బెదిరించడం, పోలీసులను బెదిరించడం, అధికారులను బెదిరించడం తప్ప వీరు ప్రజా సంక్షేమానికి ఏం చేస్తారో వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈరోజు కూడా వీళ్ళు మొన్న ప్రకటించిన ఒక మేనిఫెస్టో లాంటిది అనుకోవాలి. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టి దానికంటే ఒక 500 ఎక్కువిస్తాం, లేదంటే అమ్మఒడి లాంటివి ఇద్దరికి ఇస్తాం, ముగ్గురికి ఇస్తాం, ఇలా పిచ్చ మాటలు తప్ప వీళ్ళు క్రియేట్ చేసుకున్నదంటూ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టడం వీళ్ళ అజెండా. అలాగే ఈరోజు వీరు బీజేపీ ప్రాపకం కోసం తిరుగుతున్నారు. మొన్నేమో మన పవన్ కళ్యాణ్ బీజేపీతో చంద్రబాబు నాయుడిని కలపడం కోసం చివాట్లు తిన్నాను, చెప్పు దెబ్బలు తిన్నాను, ముట్టకాయలు తిన్నాను, చెత్త కొట్టేశారు నన్ను అని చెప్పుకున్నాడు. అదే బీజేపీలో వీళ్ళంత బలవంతం కలవాల్సిన పని 2014లో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈయన మోడీ గారిని, అమిత్ షాను పర్సనల్గా కూడా ఆయన తిట్టినవి. మరి బహుశా బీజేపీ వాళ్ళకి నిబద్ధత ఉంటే వాళ్ళు పరిశీలించుకుంటారు. ఎందుకంటే వారికి గెలుపు ముఖ్యం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ ఏమీ గెలవరు రారు కాబట్టి వారికి నిబద్ధత అంటూ ఉంటే వారి అధినాయకుల్ని ఇతడు ఎంత తోలనాడాడో అవన్నీ వారు దృష్టిలో పెట్టుకుంటే ప్రజల్లో ఉన్న 1% అభిమానమైనా చెక్కు చెదరకుండా ఉంటుంది. అంతేగాని ఇలాంటి అవకాశవాద గుంటనక్కలు అన్నీ ఢిల్లీ చేరిపోతే వాళ్ళు ఒప్పేసుకుని మీకు సీట్లు ఇచ్చేస్తాం అంటే వాళ్ళు గెలిచేది ఎలాగో లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశానంటాడు, ఇతను కలుపుతా అంటాడు. ఇతనేమో రేవంత్ రెడ్డితో సహా చూసుకున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాను ఒకసారి, కాంగ్రెస్తో కలిసిపోయాను ఒకసారి, తృణమూల్ కాంగ్రెస్ అని ఒకసారి, ఇంకా అడ్డమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియని వింత వింత పార్టీలతో కూడా టైఅప్ పెట్టేసుకుని ఇతని పేరే పొత్తుబాబు, అక్రమ పొత్తుబాబు, ఆల్ ఫ్రీ బాబు. ఇప్పుడు అతను అధికారంలో రావడం కోసం ఏదైనా ఫ్రీ అంటాడు, ఏ పథకమైనా ఫ్రీకి ఇచ్చేస్తాను నేను అంటాడు. ఎందుకంటే అతనికి ఇక భవిష్యత్తు అతనికి కళ్ళల్లో కదలాడిపోతుంది. బాబుకి షూరిటీ అంటే బాబు మనకివ్వడం కాదు, అతనికి ప్రజలు ఇచ్చే షూరిటీ కోసం అతను చూస్తున్నాడు. చివరిసారి జీవిత చరమాంకానికి వచ్చేసాడు. చెప్పుకోవడానికి ఒక మంచి పేరు లేదు, మంచి పని లేదు, అన్నీ గుంటనక్క విన్యాసాలే. చంబల్లోకే దుర్గురువు లాంటి వాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇతను ఢిల్లీ వెళ్ళి పడిగాపులు పడతాడు 3 రోజులుగా. పచ్చ మీడియా మొత్తం మాత్రం ఇంకేటి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా బిల్డప్. అక్కడ చూస్తే అర్ధరాత్రి వాళ్ళకి ఎప్పుడో ఓ బాత్రూమ్కి వెళ్ళే టైంలో ఖాళీ అయితే ఇతనికి టైం ఇస్తున్నారు తప్ప 3 రోజులకి ఇతనికి టైం ఇచ్చిన పాపాన్ని పోలేదు. అలాగే ఇతను ఏమాత్రం పరిగణలో తీసుకోలేదు. అంటే ఇతనుకున్న ఏకైక ఆశ ఏంటంటే ఇతని మరదలు బావ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఆవిడ, అలాగే దత్తకొడుకు బీజేపీని అనేక రకాలుగా వారు ప్రాధాయపడుతూ ఇన్ని రోజులుగా అతను ఉంచారు. మాకు తెలిసి బీజేపీ వీరితో కలిసినా కలవకపోయినా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు. ప్రజల్లో అతనికి మంచి పేరు లేదు. అతను 15 సంవత్సరాల పాటు భరించారు ప్రజలు, తెలుసో తెలియకో. అతని ఉద్దేశాలు తెలుసు కదా జనాలకి. అతను సంక్షోభ ముఖ్యమంత్రి, ఈయన సంక్షేమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిత్యం ప్రజలకు ఏదో ఒకటి అందించడానికే చూస్తారు. స్వాతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో ఇండియా మొత్తంలో చూసుకున్నా సరే ఏ ప్రభుత్వం అయినా ప్రజల చేతికి నేరుగా డబ్బులు ఇచ్చిందా, నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించిందా? ఒక బ్రోకర్ దళారీ లేకుండా వాలంటీర్ ద్వారా ప్రతినిత్యం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇదివరకు ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలి అంటే, లేదంటే మన రెవెన్యూ శాఖలో ఏమైనా సర్టిఫికేట్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా పడిగాపులు పడేవారు. వృద్ధులైతే చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఇంటికే వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారు. పైగా ఇదివరకు 200 నుంచి 2000 చేయడానికి అతను ఎంత మదన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో చివరి 2 నెలల్లో అతను అందించడమే తెలిసిపోతుంది. పసుపు కుంకుమని ఇచ్చినా, లేకపోతే పెన్షన్ ఒకసారి 2000 చేసినా జనం నమ్మలేదు. ఎందుకంటే ఇతని దుర్బుద్ధి కుయుక్తి తెలుసు కాబట్టి
ప్రజల్లో ఇతని గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి చెంప చెల్లు అనిపించి 23 సీట్లకు పరిమితం చేసి ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఇప్పుడు ఎలాగైనా మళ్ళా అధికారంలోకి రావాలి, లేదంటే ఇంకెప్పటికీ బీసీలే ఉంటారు ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా బీసీలు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ఆవశ్యకత గుర్తించారు, బీసీల సంఖ్యను గుర్తించారు, ప్రాంతాల వారీగా ఆయన బేరీజు వేసుకున్నారు, ఎవరిని ఎక్కడ పంపించాలో అక్కడికి పంపించి అభ్యర్థులుగా నిలబెట్టారు. వీళ్ళకి దెమ్మ తిరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దని ఉమ్మేసిన వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళు సీట్లు ఇచ్చుకుంటున్నారు తప్ప, ఈరోజు జనసేనకి 24 సీట్లు ఇచ్చారు. ఏం ఉపయోగం? 5 అభ్యర్థులను కూడా పేరు చెప్పలేకపోయాడు అతను. ఈరోజు జనసేన కార్యకర్తలే పవన్ కళ్యాణ్ చెప్పుతో కొట్టేలాగా ఉన్నారు. ఇతనికి 24 సీట్లు తక్కువ అని చెప్పేసి అనుకునే లోపు అసలు 24 క్యాండిడేట్లు ఎక్కడున్నారు? అంటే బీజేపీ వాళ్ళను టీడీపీ వాళ్ళను తీసుకొచ్చి తెలంగాణలో చేసాడు చూసారు, ఆ టైప్లో కండువాలు మార్చి కూర్చోబెడతాడు. ఏమి చేసినా సరే నెగ్గేది జగన్మోహన్ రెడ్డి గారు. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది. కుక్కలు, పందులు, నక్కలు, చింపాంజీలు, దగులుబాజీలు ఎంతమంది కలిసి వచ్చినా సరే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజల ఆశీస్సులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన పాలన రుచి చూశారు. దళారీలు లేని పారదర్శక పాలన. ప్రతినిత్యం కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూడండి, అప్పట్లో ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎన్ని వందలుగా మారింది ఆరోగ్యశ్రీ. అంటే వ్యాధులు ప్రజలకు వచ్చే వ్యాధులకి చికిత్స అందించడానికి ఆయన చేసిన ప్రయోగం నిజంగా ఆరోగ్యశ్రీ కూడా పెంచేశారు. అలాగే అమ్మఒడి కానీ, నాడు నేడు అని చెప్పి స్కూల్స్ నిర్వహణ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అట్లాగే మన అంగన్వాడీ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, లక్షలాది ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏమీ ఇవ్వలేదని ఒక అపనింద వేయడం. ఏది ఏమైనా ఈ అక్రమ పొత్తుని ప్రజలైతే హర్షించరు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వారి తోకలు కానీ, పప్పు కొడుకు కానీ, రెడ్ డైరీ కానీ ఏది కూడా విజయం సాధించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే విజయం సాధిస్తారు ఈ రాష్ట్రంలో ఈ ఎలక్షన్లో. మరి 170 సాధ్యం అంటారా? ఖచ్చితంగా. మనం మరో పక్క చూసుకుంటే బాబు వస్తేనే భవిష్యత్తు గారు అంటున్నారు. బాబు వస్తే వాళ్ళ కొడుక్కి భవిష్యత్తు బాగుంటుంది, ప్రజలకు కాదు. బాబు వస్తే గ్యారంటీ అన్నది బాబుకి వాళ్ళ కొడుక్కి, పవన్ కళ్యాణ్కి కూడా కాదు. ఎందుకంటే అతను కూరలో కరివేపాకులా, అంటే కూరలో ఉప్పేస్తే చాలా రుచిగా ఉంటుందని ఉప్పుతో వండుకోం కదా కూరలు. పవన్ కళ్యాణ్ పరిస్థితి అటువంటిది. అతను యూజ్ అండ్ త్రో, ఆ క్షణానికి పనిచేస్తాడు. అట్లాగే జనం మాత్రం వీరిద్దరిని కూడా విశ్వసించట్లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసిస్తున్నారు. వైనాట్ 175 100కి 100 రూపాయలు కూడా. ఎందుకంటే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు. ఈరోజు జనసేనలో అధినాయకుడు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు పావలాగా మారిపోయాడు. కనీసం 20 సీట్లన్నా పావలవును, 24 సీట్లే కదా. ఇతను కనీసం తిరుపతిలో చేయాలా, పిఠాపురం చేయాలా, రాయమండ్రి చేయాలా, ఎక్కడ చేద్దామన్నా ఓటమే కనబడుతుంది. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే రాయమండ్రిలో పోటీ చేయండి, పోనీ రాయమండ్రి రూరల్లో పోటీ చేయండి. పవన్ కళ్యాణ్ గారు డిపాజిట్ కూడా మీకు రాదు. ఆ భయంతోనే అధినేత అయినప్పటికీ మీ సీటు మీరు ప్రకటించుకోలేకపోతున్నారు. అంటే ఏదేమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం అంటారు. ఖచ్చితంగా అండి. పేదవాడు, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎవరికైనా సరే నచ్చే గవర్నమెంట్ ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే. వైసీపీ మళ్ళీ వస్తుంది, మళ్ళా గెలిచేది జగనే.